హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు వెలుగు పేపర్లో చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఆపిన తెలంగాణ గొంతు కోసింది కేసీఆరే అని సీఎం రేవంత్ రెడ్డి నేను అసెంబ్లీ సాక్షిగా ఆన్ ఫ్లోర్ చెప్పాడు. చెప్తూ ఏమన్నాడంటే తోలు తీస్తా అంటే నాలుగు కోస్తా అంటాడు. అంటే కేసీఆర్ గారు తోలు తీస్తానన్నా మీరు నాలుగు కోస్తానన్నా మీరిద్దరూ అయింది ప్రజల కోసం. ఒక రాజకీయ పార్టీగా ఆయన అప్పుడు ముఖ్యమంత్రి అయ్యండి, మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. మీరు ప్రజల కోసం పనిచేయాలి తప్ప నేను తోలు తీస్తా, నాలుకలు కోస్తా, పేగులు మెడలు వేసుకుంటా, గుడ్లు తీస్తా, బండగట్టి అందులో ఇసిరేస్తా మూసిలో, ఇవి కాదు మాట్లాడాల్సింది. లేకపోతే లాగులో తొండలు దొడుతా. మీ భాష, మీరు మాట్లాడే భాష గురించి సామాన్య ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. చిన్న చిన్న పిల్లలు, స్కూలుకు పోయే పిల్లలు తొండలు అంటే ఏందని అడుగుతున్నారు. లాగులో తొండలు దొడటం అంటే ఏంటి అని పేరెంట్స్ని అడుగుతున్నారు. పేరెంట్స్ ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో అయోమయంలో ఉన్నారు ఈరోజు. ఇది లిటరల్గా ప్రాక్టికల్గా జరుగుతుంది. టీవీలలో ఇని పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, 2-3 తరగతులు చదివే పిల్లలు లాగులో తొండలు వదలటం అంటే ఏంటి, అదేమన్నా ఆట, అదేమన్నా ఆట ఉంటుందా, మేము ఆడుకుంటామని అడిగే పరిస్థితికి వచ్చారు పిల్లలు. మీరు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులు, పరిపాలించిన నాయకులు ఇటువంటి భాష తోలు తీస్తా, తోలు తీయడానికి మీరు ఏమైనా చెప్పులు కుట్టే జాబా మీది? ఆయన కేసీఆర్ చెప్పటం ఏం నాలుకలు కోస్తా అంటారు. నాలుకలు కోయటానికి ఏంటి మీరే కషాయ? ఇది కాదు మీరు మాట్లాడాల్సింది. గౌరవాన్ని కాపాడుకోవాలి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆయన అపోజిషన్ లీడర్గా కేసీఆర్ గారు. ఇద్దరిద్దరే దిగజారి మాట్లాడుతాను మాటలు. ఆ భాష గురించి ప్రజలు ఈసడించుకునే పరిస్థితికి వచ్చింది ఈరోజు. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకొకటి అంటే మీరు ప్రశ్నిస్తే నాలుకలు కోస్తారా? వాళ్ళు కేసీఆర్ తోలు తీస్తున్నాడేమో. చాలామంది ప్రజలు అడుగుతూ ఉంటారు, నీ భర్తం పడతాం, నీ అంతు చూస్తాం, నేను రాజకీయంగా సమాధి కడతాం, నువ్వు తెలంగాణకు నష్టం చేస్తా అంటూ ఉంటారు. నాలుకలకు వస్తారా అందరిది? ప్రశ్నించిన వాళ్ళని, మాట్లాడే వాళ్ళని, డిమాండ్ చేసిన వాళ్ళని మీరు తప్పులను ఎత్తి చూపిస్తే నాలుకలు వస్తా అంటే అంత ఈజీగా ఉండదు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు తిరగబడతారు. ఇది ఒక ఎత్తు అయితే, నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపిన అంటాడు. చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ అయింది, మీ ఎక్స్పీరియన్స్ అయింది. చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్తే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు ఆపుతారు? ఒకవేళ ఆపిండంటే మీరు ఇంకో దేనికి ఒప్పుకున్నారు, దేనికోసం? ఏకాంత చర్చలు జరిపినాం అంటున్నారు. క్లోజ్డ్ రూమ్లో ఇద్దరమే కూర్చొని ఏకాంతంగా మాట్లాడుకున్నాం. మీ ఏకాంత ఒప్పందాలు, ఏకాంత చర్చల ఫలితం ఏంది, ఎవరి కోసం? ఆయన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపడానికి మీరు చెప్పిన కండిషన్కి ఆయన ఎందుకు ఒప్పుకోండు? దానికి అంటే ముందు మీరు ఏ కండిషన్కి ఒప్పుకున్నారు, దేనికోసం ఒప్పుకున్నారు? మీరేమైనా బనకచెరలో, నల్లమల సాగరో నిర్మించుకోవడానికి నాకు అభ్యంతరం లేదు, మీరు రాయలసీమను ఆపండి, మీరు ఇది నేను దీనికి ఓకే చెప్తా అని చెప్పి ఏమైనా ఒప్పందాలు చేసుకున్నారా? చంద్రబాబు నాయుడు గారు అంత ఈజీగా ఒప్పుకోడు కదా. ఆయనకి ఇంకొకటి ఏదో లాభం ఉంటేనే ఇక్కడ ఒప్పుకుంటాడు. నిజంగా ఆపింది నిజమైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం. ఇది బయట జరుగుతున్న చర్చ ఏంటంటే, నల్లమల సాగరు, బనకచెర్ల ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి అబ్జెక్షన్ లేకుండా ఏదో మేము గిచ్చినట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయండి తప్ప మేము ఎక్కడ అభ్యంతరం తెలప, మీరు కట్టేసుకోండి అని చెప్పినందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపిండా? ఒకవేళ నిజంగానే బనకచెర్లకు, నల్లమల సాగర్కి మీరు ఓకే చెప్పాల్సిన పరిస్థితి వస్తే, మీరు పదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ సంపదను మొత్తం పలానా ఆంధ్ర కాంట్రాక్టర్ కట్టబెడతాడు, దోచిపెడతాడు, దాంట్లోంచి కొంత ఏం తీసుకుంటుండు కేసీఆర్ అని మీరు ఆరోపణలు, అభియోగాలు చేశారు. ఇదే ఆరోపణలనే అక్కడ చంద్రబాబు నాయుడు గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి దోచిపెడతానని. ఆ బడా కాంట్రాక్టర్ మనసులోంచి వచ్చిన ప్రాజెక్ట్ అది నల్లమల సాగరు, బనకచెర్ల. ఆయన కోసం మీ తపన, మీ ఏకాంత చర్చలు. ఆ బడా కాంట్రాక్టర్ ఇచ్చిన డిజైన్ని అమలు చేయడానికి, ఆ బడా కాంట్రాక్టర్ ఇచ్చిన అసైన్మెంట్ని అమలు చేయడానికి, అసైన్మెంట్ అమలు చేస్తే ఆయన ఇచ్చే తులమ కమిషన్ల కోసం మీ తపన, మీ ఏకాంత చర్చలు, మీ ఏకాంత ఒప్పందాలు. దేనికోసం ఏకాంత ఒప్పందాలు? క్లోజ్డ్ రూమ్లో మాట్లాడుకొని ఉండాల్సినంత అవసరం ఏంటి? మీరిద్దరు ముఖ్యమంత్రులు, 2 రాష్ట్రాల ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రులు. ఆ ప్రజలకు తెలిసేటట్టు బహిరంగానే చెప్పాలి కదా. క్లోజ్డ్ రూమ్లో ఏకాంత చర్చలు ఏంటి? ఇక్కడ అనుమానం వస్తుంది. ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఢిల్లీలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది కృష్ణా జలాలపైన, లేదా గోదావరి ఈ జలాలపైన అని చెప్పి జలశక్తి శాఖ మంత్రి పెట్టిండు. దాంట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు, పెద్ద ఎత్తున చర్చ ఏమొచ్చిందో, బనకచెర్ల కోసమే చంద్రబాబు నాయుడు గారు అరేంజ్ చేసిన మీటింగ్ అన్నారు. లోపల పోయిన ముఖ్యమంత్రులు ఇద్దరు పోయారు, అధికారులు పోయారు, మంత్రులు పోయారు. బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీలో అడిగారు రిపోర్టర్లు, బనకచెర్ల పైన మీరు అభ్యంతరం తెలిపారా మీటింగ్లో? అంటే బనకచెర్ల కడతానని వాళ్ళు అంటే కదా నేను అభ్యంతరం చెప్పడానికి, అసలు ఆ ప్రస్తావన రాలేదన్నాడు.
సింపుల్గా అని ఈయన వెళ్ళిపోయిన తర్వాత 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత రామానాయుడు గారు, నిమ్మల రామానాయుడు గారు నీటిపారుదల శాఖ మీద ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఆయన బయటకు వచ్చి బనకచర్ల పైన ఎట్లా జరిగింది, ఏమైంది సార్ అంటే అబ్జెక్షన్ చెప్పిండ రేవంత్ రెడ్డి గారు. చాలా అద్భుతమైన సానుకూలమైన చర్చలు జరిగినాయి. దాన్ని నిర్మించడం కోసం అధికారుల స్థాయిలో ఒక కమిటీకి ఒప్పుకున్నాం అని చెప్పిండు. అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రం హక్కులను తాకట్టు పెట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన మీరు ఒక అబద్ధం స్టేట్మెంట్ ఇచ్చి, ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయారు మీరు. బనకచర్ల చర్చే రాలేదని. ఆల్రెడీ చర్చ వచ్చింది, అధికారుల స్థాయిలో కమిటీకి ఒప్పుకున్నాం అన్నాడు. అప్పుడు లేదు అది తప్పు ఆయన చెప్పింది అన్నారు. ఇప్పుడు అధికారులు కమిటీ వేశారు దానిపైన. అంటే మీరు దేనికోసం ప్రలోభ పడతారు? మీరు ఏ బడా కాంట్రాక్టర్ కోసం మీరు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ బనకచర్లలో నల్లమల సాగర్లు దానికోసం మీరు ఇక్కడ అబ్జెక్షన్ చెప్తున్నట్టు, కోర్టులో కేసులు వేసినట్టు, ఆయన ముందుకు పోతున్నట్టు ఈ నాటకాలేంది? ఈ నాటకాలు కొన్న ఏకాంత చర్చలు, క్లోజ్డ్ రూమ్ చర్చలేంది అని అంటే చెప్పలేని పరిస్థితి. ఆ బడా కాంట్రాక్టుల కోసమే కృష్ణా జలాలపై చర్చించే దమ్ముంటే అసెంబ్లీకి రావాలని కేసీఆర్ హరీష్ను హుందాగా ఆహ్వానించాం. కానీ సభ పెడితే కాంగ్రెస్ వాళ్ళ బట్టలు ఊడదీస్తాం, తోలు తీస్తామంటే కేసీఆర్ అహంకారపూరితంగా మాట్లాడారు. ఒకవేళ కేసీఆర్ కనుక సభకు వచ్చి చర్చలో పాల్గొని ఉంటే, వాస్తవాలు మాట్లాడితే ఎవరు బట్టలు ఎవరు ఊడదీస్తారు, ఎవరి తోలు ఎవరు తీస్తారు అనేది ప్రజలందరికీ తెలిసేది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుగు గోస్తాం. నేను ఒక్కటే చెప్తున్నా, దేవుడి మీద ఆన, సీఎం కుర్చీలో ఉన్నంత వరకు తెలంగాణకు నష్టం జరగనివ్వ. ఎవరు రారు, నేను కేసీఆర్ కూడా అదే కదా. మీరన్నా సీఎం కుర్చీలోకి వచ్చాక తెలంగాణ అంటున్నారు. ఆయన తెలంగాణ కోసం ఉద్యమం చేసిండు, పార్టీ పెట్టిండు. ఆయన ఎందుకు జరగనిద్దరు? సీఎం కుర్చీలో ఉన్నంత వరకు కాదు, అసలు నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు నష్టం జరగని ఆయన అంటాడు. మరి ఇద్దరు నష్టం జరగనీయట్లేదు, ఎక్కడ పోతుంది మరి? ఇది ఏకాంత చర్చల గురించి ఒక వార్త. రైట్, ఇగో ప్రభుత్వాలు మారుతున్నా కాంట్రాక్టర్లు వాళ్ళే ఉన్నారు, ఏ సర్కారు వచ్చినా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అని అక్బరుద్దీన్ ఓవైసీ చెప్తున్నారు. స్కీమ్స్ ఫెయిల్ అయితే కాంట్రాక్టర్లపై చర్యలు ఉండాలి, అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. సభకు రాని వ్యక్తే ఎజెండా డిసైడ్ చేస్తున్నారని కేసీఆర్పై పైరు. అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో అప్పుడప్పుడు మాట్లాడతారు, కొన్ని పచ్చి నిజాలు మాట్లాడతారు. చాలా అద్భుతమైన మాటలు కొన్ని మాట్లాడుతుంటాడు. అప్పుడు ఆయన మాట్లాడే దాంట్లో వాస్తవం ఇది. ప్రభుత్వాలు మారుతున్నాయి, కాంట్రాక్టర్లు మారరు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఉన్న ప్రభుత్వం వారి ప్రతిపక్షం ఆరోపణ చేస్తే ఏమని కాంట్రాక్టర్లు దోషిపెడుతున్నారు. తెలంగాణలోనే ఆంధ్ర కాంట్రాక్టర్కి పలానా ఆయనకు దోషిపెడుతుంది, సంపద అంతా దోసుకుంటున్నా అంటారు. ఆంధ్రాలో కూడా ఇదే చెప్తారు. మళ్ళా ప్రభుత్వం మారగానే మళ్ళీ అదే కాంట్రాక్టర్ వచ్చి వీళ్ళతో మీటింగ్లు పెడతాడు. అటు రేవంత్ రెడ్డి గారితో, ఇటు చంద్రబాబు నాయుడు గారితో. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ దోసుకునేటోడు మారట్లే. ప్రభుత్వాలు మారితే కమిషన్లు ఇచ్చి దోసుకునే కాంట్రాక్టర్లు వాళ్ళే ఉంటున్నారు. వాళ్ళు ఎంజాయ్ వాళ్ళు చేస్తున్నారు, ప్రభుత్వ సంపదతోని ఎంజాయ్ చేసుకుంటూ ప్రభుత్వ సంపదనంతా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుంటున్నారు. ఇది జరుగుతుంది. ఇప్పుడు ఏదన్నా స్కీమ్ ఫెయిల్ అయితే ఆ కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలి, అవసరమైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఆయన డిమాండ్ చేసిండు. సిబిఐ ఎంక్వైరీలు వాళ్ళపైన చేయరు. నరేంద్ర మోడీ గారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సిబిఐ, ఈడీ ఎంక్వైరీలు ఎవరిపైన చేద్దంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రులు ఉంటూ వాళ్ళపైన దాడులు చేస్తారు ఈడీ, సిబిఐ. తప్ప నిజంగా జరుగుతున్న అవినీతిపైన, అక్రమాలపైన, కాంట్రాక్టులపైన చేయరు. వాళ్ళ కాంట్రాక్టులు పెట్టుబడిదారులు అంటే ముద్దు, వాళ్ళ జోలికి అసలు పోదు ఈడీ, సిబిఐ. పోతే నీరవ్ మోదీలు, విజయ్ మాల్యాలు, అంబానీలు, ఆదానీలు చేసిన అక్రమాలు ఎన్ని ఎగ్గొట్టారు బ్యాంకులకి, ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్లు. ఈరోజు రాజకీయాల్లో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, లేకపోతే ఇంకా XYZ పార్టీలు, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో ఉన్న అనేక మంది నాయకులు రాజకీయాల మాటను వ్యాపారం చేస్తూ ఆ వ్యాపారంలో బ్యాంకు లోన్లు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. అన్ని పార్టీల్లో ఉన్నారు. ఆ పార్టీలలో ఉన్నారు. కానీ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈడీ, సిబిఐ ఏం చేస్తుంటే అన్ని పార్టీల్లో ఉన్న ఎగ్గొట్టిన బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళపైన చర్యలు తీసుకోదు. ఎవరైతే బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళపైనే చర్యలు ఉంటాయి. అందుకే స్కీములపైన సిబిఐ ఎంక్వైరీ చేయదు. ఇంకోటి, సభకు అసలు అసెంబ్లీకి రాని కేసీఆర్ ఎజెండా ఫిక్స్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఆ ఎజెండాను పట్టుకొని ఊగులాడుతున్నారు అని ఆయన ఫైర్ అయ్యింది. వాస్తవం ఇది. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ ఫిక్స్ చేసిన ఎజెండా ఇది. కేసీఆర్ తెలంగాణ భవన్లో 2.5 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టి కృష్ణా జలాలపైన మాట్లాడితే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైన మాట్లాడితే దాన్నే అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం ఎజెండా తీసుకుంది. దానికి టాప్ ప్రయారిటీ ఇచ్చింది. అసలు ఆయన రాలే, ఎజెండా ఫిక్స్ చేసిండు, ఆయన రాలేదు. వీళ్ళు ఆ ఎజెండాని, కేసీఆర్ ఇచ్చిన ఎజెండాని ఫాలో అయ్యి వీళ్ళు దానిపైన చర్చలు పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి.
ఒక్క సమస్య పైన కూడా అసెంబ్లీలో చర్చ జరగలేదు. ఇది వెలుగుకు సంబంధించి. దిశ పేపర్ తోలు తీస్తామన్న వాళ్ళు 4 కోస్తా, మా నిజాయితీ చిత్తశుద్ధి నిబద్ధతపై అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోం. తోలు తీస్తామన్న వాళ్ళది 4 కోస్తాడట. ఆయన తోలు తీస్తామంటాడు, మీరు 4 కోస్తానంటారు. మధ్యలో జనాల్ని చెవిలో పూలు పెట్టి మీరు మీ 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 ఎజెండాలో అమలు చేసుకుంటారు. రైట్. ఆంధ్రజ్యోతి శ్రీశైలం నుంచి నీళ్లకు అనుమతి ఇవ్వకుండా జూరాల నుంచి తెచ్చుకుంటాం. పాలమూరు రంగారెడ్డి నల్గొండకు తరలిస్తాం. మోదీ బాబు జగన్ ఎవరు అడ్డొస్తారో చూస్తాం. రాష్ట్రానికి నష్టం కలిగించే చిన్న పని కూడా చేయను. సవాల్ చేసిన వారు నీళ్లపై చర్చకు రాలేదేం. బట్టలు ఉడదీస్తాం, తోలు తీస్తామన్నారు, మరి రాలే. ఇప్పుడు ఎవరు తోలు తీయాలో ప్రజలు నిర్ణయిస్తారు. పార్టీ ఆఫీసులు బహిరంగ సభలో మాట్లాడటం కాదు, శాసనసభకు వచ్చి చెబితే ప్రజలే తేల్చుకుంటారు. చట్టసభలు అంటే కేసీఆర్కి ఏమాత్రం గౌరవం లేదు. కృష్ణా జిల్లాలో 299 టీఎంసీలకు ఒప్పుకుంది ఆయనే. బీఆర్ఎస్ వల్లే ఏపీ నీళ్లు దోపిడీ చేస్తుంది. పాలమూరు రంగారెడ్డిపై చర్చల్లో సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ వల్లే ఏపీ నీళ్ల దోపిడీ చేస్తుంటే మీరు ఏకాంత చర్చలు జరిపి ఆపారేం. బీఆర్ఎస్ వల్లే రాయలసీమ ఎత్తిపోతల పథకం, బనకచెర్ల ప్రాజెక్టు ఇవన్నీ ఆయన ఆలోచనతోనే, కేసీఆర్ ఆలోచనతోనే ఆంధ్రప్రదేశ్ చేస్తే వాటిని నేను క్లోజ్డ్ రూమ్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించినా అన్నారు. అదే క్లోజ్డ్ రూమ్లో కూర్చొని బనకచెర్ల, నల్లమల సాగర్ కట్టకుండా కూడా ఆపండి. ఇప్పుడు శ్రీశైలం నుంచి ఒప్పుకోకపోతే జూరాల నుంచి నీళ్ళని తరలిస్తాం. ఎవరు ఆపినా ఆగం. జగన్, బాబా, మోడీ అంటున్నారు. జగనో బాబో మోడీ ఆపడం కాదు, బాబు గారు మీరు సన్నిహితులు అంటున్నారు, గురు శిష్యులు. మీరు ఏకాంత చర్చలు పెడతారు. ఇంకెందుకు ఆపుతారు వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి ఆయన ఆపినా ఆగదు. చంద్రబాబు నాయుడు గారు అధికార పక్షం, ఆయన రూమ్లో కూర్చోబెట్టి మీరు మాట్లాడితే వింటాడు. చంద్రబాబు నాయుడు గారు ఇంటే ఆటోమేటిక్ మోడీ అనాల్సిందే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీ పైన ఆధారపడి మోడీ గవర్నమెంట్ ఉంది. ఇక అబ్జెక్షన్ ఏముందిగా. మీరు ఏదంటే అది అయింది కదా. ఎవరు చెప్తారు ఈ నీతులు? ప్రకటనలకి పనికి చాలా తేడా ఉంది. జూరాల నుంచి తీసుకొస్తారట శ్రీశైలం కాకపోతే. మరి ఎందుకు పదే ఆయన ఎట్ట చేసిండు, ఆయన అమ్ముకుండా అయిపోయింది 299 ఒప్పుకున్నాడు, ఇంకా మనం ఏం చేయలేము, వాళ్ళు బలవంతులు అయిపోయారని పదే చెప్తున్నారు. మనం చేయొచ్చు కదా. మీకు చేసే శక్తి ఉంది కదా. ఎవరు అడ్డుపడ్డా ఆగనంటున్నారు కదా. ఇది చంద్రబాబు నాయుడు గారి పైన, జగన్ పైన, మోడీ పైన వాళ్ళు ఆపినా నేను ఎవరు అడ్డొస్తారో చూస్తా అంటున్నాను. కేసీఆర్ నిర్ణయాలు ప్రాజెక్టులకు మరణశాసనమైనయట. ఆ మరణశాసనాన్ని బతికించండి మీరు. ఇప్పుడు ఆయన నిర్ణయాలు ఒక మరణశాసనం అయితే జస్ట్ ఒక క్లోజ్డ్ రూమ్లో కూర్చుంటే చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించగలిగినంత సమర్థత ఉన్నాక మొత్తం మరణశాసనాలు కూడా ఉల్టా చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారు మీ చేతిలో ఉండు కదా, మరి మీరు ఆయన చేతిలో ఉండరా, ఆయన మీ చేతిలో ఉండా? అది తెలవక చాలామంది జనాలు. రైట్. ఈ నెల 11న పుర ఎన్నికల షెడ్యూల్ అంటే సర్వం సిద్ధం చేసుకున్న పురపాలక శాఖ. రాష్ట్రంలో 125 మున్సిపాలిటీలకి ఎన్నికలు. 125 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకి ఎన్నికలు పెట్టడానికి ప్రభుత్వం చాలా దూకుడుగా ఉంది. వాస్తవంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అనుకున్నాం. గ్రామ పంచాయతీ జరిగిన వెంటనే డిసెంబర్ 17తో గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి. డిసెంబర్ 24 నుంచి 27 మధ్యలో ఎంపీటీ, జడ్పీటీ షెడ్యూల్ వస్తుంది. జనవరిలో సంక్రాంతి ఆ టైంలో ఎన్నికలు ఎంపీటీ, జడ్పీటీసీ కంప్లీట్ అయితే అనుకున్నారు. అంటే సర్పంచ్ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ను చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా వాళ్ళొక ఆందోళనలో ఉన్నారు, ఒక అనుమానంలో ఉన్నారు. ప్రజల నాడి ఎట్లా ఉంది, గ్రామాలలో ఏమన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందా, ప్రభుత్వంలో మనం అనుకున్న స్థాయిలో పాజిటివ్ లేదా? సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ సింబల్ లేని ఎన్నికల్లోనే 3500 పైచీలకు బీఆర్ఎస్ పార్టీకి సర్పంచ్ స్థానాలు వస్తే, రేపు సింబల్తో వచ్చే ఎన్నికల్లో కారు గుర్తు, హస్తం గుర్తు, పువ్వు గుర్తు ఇట్లా గుర్తులు ఉంటాయి. ఆ కారు గుర్తు ఎఫెక్టు ఉంటుందని భయం పడ్డట్టుంది. ఆ భయానికి తాలూకానే మున్సిపల్ ఎన్నికల ముందు తీసుకొచ్చారు. వాస్తవంగా కొన్ని కాన్స్టిట్యున్సీల్లో, మంత్రుల కాన్స్టిట్యున్సీల్లో, మహబూబ్నగర్లో, ఉమ్మడి మహబూబ్నగర్లో అయితే ఒక మంత్రికి సంబంధించిన కాన్స్టిట్యున్సీలో మండలాలు బీఆర్ఎస్ గెలిచిన సర్పంచులు. మండలాలు కొన్ని మండలాల్లో సింగిల్ సర్పంచ్ పదవి కాంగ్రెస్ పార్టీ గెలవలే. సింగిల్ సర్పంచ్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక మంత్రి కాన్స్టిట్యున్సీలో.
అట్లాంటివి చాలా ఉన్నాయి. చాలా చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేల దగ్గర సింగిల్ సర్పంచ్ గెలవని మండలాలు ఉన్నాయి. ఇది ఆందోళన కలిగించింది రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి. దానివలన ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఈ నెల 11న షెడ్యూల్ వస్తట. ఫిబ్రవరిలో ఎన్నికలు పెడతారు. ఆ మున్సిపల్ ఎన్నికలు మొత్తం టౌన్ బేస్డ్ ఉంటాయి కాబట్టి రైతుల ఎఫెక్ట్ ఉండదు కాబట్టి మనం బయటపడవచ్చు అనే ఒక దాంట్లో ఉన్నట్టుంది. కానీ అక్కడ కూడా వ్యతిరేకత ఉంటుంది. మున్సిపాలిటీలో ఎవరు ఉంటారు? హోమ్ టౌన్కి దగ్గరలో ఉన్న గ్రామాలలో నుంచి వచ్చి అక్కడ పిల్లల చదువుల కోసం, వ్యాపారం కోసం, చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఉంటారు. వాళ్ళకి ఓట్లు టౌన్లో ఉన్నప్పటికీ గ్రామ నేపథ్యం, గ్రామాలలో భూములు, గ్రామాలలో రైతులుగానే ఎక్కువ మంది ఉన్నోళ్ళు ఉంటారు. ప్యూర్గా ఏదో అర్బనైజేషన్ అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఉండరు టౌన్లలో. వాళ్ళు కొంత ఉంటారు, మిగతా వాళ్ళు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ గ్రామాల నుంచి వచ్చిన వ్యక్తికి ఇక్కడ ఓటు ఉన్నప్పటికీ గ్రామం ఎఫెక్ట్ కంపల్సరీ పడింది. యూరియా దొరకందో, రైతు రుణమాఫీయో, ఇంకోటో రకరకాల పద్ధతులలో గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. మరి అది గమనించినట్టుంది. మొత్తానికి అయితే 11న ఎన్నికల షెడ్యూల్ వస్తే 125 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు సంబంధించి. రైట్. మన తెలంగాణ మా చిత్తశుద్ధిని శంకిస్తే 4 గోస్తా, అన్పార్లమెంటరీ అయితే రికార్డు నుంచి తొలగించుకోవచ్చు. మన అన్పార్లమెంటరీ కాబట్టి ఏంటిది అది? 4 గోస్తా అంటే ఒక ముఖ్యమంత్రి సభానాయకుడిగా ఉండి ముఖ్యమంత్రి సభలో 4 గోస్తా అనొచ్చా? ఆయన బయట అనడానికి మీరు లోపట అంటే మళ్ళీ దాన్ని ఆ రికార్డు నుంచి తొలగించుకోండి అన్పార్లమెంటరీ అయితే అంటే ఇంకా కాదా అవునా అది మీకు తెలవట్లేదా? 4 కోయటువంటి ఇది క్రైమ్ అది. శంకిస్తే అంటే చిత్తశుద్ధిని శంకించకుండా ఉంటారు. మీరు బనకచర్ల మీటింగ్కి పోతారు. ఢిల్లీలో జలశక్తి శాఖ నిర్వహించిన ముఖ్యమంత్రి స్థాయి మీటింగ్ పోయి బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్పారు? అసలు బనకచర్ల వాళ్ళు కడతానంటే కదా మేము అపోజ్ చేయడానికి అంటే లేదు మేము కడతాను దానికి ఒప్పుకున్నాడు రేవంత్ రెడ్డి గారు, అధికారుల స్థాయిలో కమిటీ వేస్తాను అంటే లేదని బుకాయించారు. ఇప్పుడు అధికారుల స్థాయిలో కమిటీ వేసా. ఆ బనకచర్ల పేరు నల్లమల సాగర్ వచ్చింది. మరి బనకచర్ల కట్టినప్పుడు బనకచర్ల పైన కేసు ఎందుకు వేశారు మీరు? నల్లమల సాగర్ కట్టినప్పుడు నల్లమల సాగర్ పైన సుప్రీంకోర్టులో కేసు ఎందుకు వేశారు? కట్టలేదు, వాళ్ళు ఆ ప్రపోజలే లేదు కదా. అందుకే మీ చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుంది, మీ పైన అనుమానం వస్తుంది. మీరు ఆంధ్రాకు సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మ అయ్యారని అనుమానం వస్తుంది. ఇంకా శంకిస్తే 4 కోస్తాం. ఎంతమంది 4 కోస్తారు? ఎంతమంది శంకిస్తే? సభకు సారు వస్తేనే సబబు, కానీ రాడు. సభకు సార్ అంటే కేసీఆర్. తొలి రోజున సభ ప్రారంభం అయ్యే ముందు అక్కడ నెలకొన్న వాతావరణం సభ సజావుగా జరగవచ్చు అన్నట్టు కనిపించింది. సీఎం రేవంత్ రెడ్డి, శాసనసభాపక్ష వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు సభలో ప్రతిపక్ష బెంచ్లో స్వయంగా వచ్చి కేసీఆర్కి అభివాదం చేయడం, ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేయడం, కేసీఆర్ సహా ఆయన పార్టీ శాసనసభ్యులు పలువురు లేచి ముఖ్యమంత్రికి ప్రత్యాభివాదం చేయడం అందుకు కారణం. కేసీఆర్ ఆశాంతం సభలో ఉండి వివిధ అంశాల మీద జరిగే చర్చలో తనకున్న అనుభవాల నేపథ్యంలో సూచనలు, సలహాలు ఇస్తారని, అర్థవంతమైన చర్చలు జరుగుతాయని ఎవరైనా భావిస్తారు. కానీ అలా జరగలేదు. శాసనసభలో సీనియర్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావుతో సహా మరో 2 మాజీ మంత్రులు సబితాయింద్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ను కేసీఆర్ ఉపనాయకులుగా నియమించారు. శాసనసభలో ఇకపై బీఆర్ఎస్కు హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తారని అర్థం చేసుకోవాలి. ఈ నియామకానికి మరో మాజీ మంత్రి కేటీఆర్ వ్యతిరేకమని, అందుకే సభలో హరీష్ రావు బీఆర్ఎస్ సభ్యులకి నాయకత్వం వహించి ముందుకు తీసుకుపోకుండా తన సమర్థతను రుజువు చేసుకోకుండా ఉండేందుకు కేసీఆరే సభా బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారని సామాజిక మాధ్యమాలు చిలువలు పలవలు చేసి రాశాయి. అదే నిజమైతే అసలు హరీష్ రావును ఉపనాయకుడిగా నియమించకుండా ఉండొచ్చు అన్నమాట. ఈ ప్రచారం చేస్తున్న వాళ్ళకి తట్టలేదు పాపం. ఏది ఎలా ఉన్నా ఈ శాసనసభ ఇంకా 3 సంవత్సరాలు కొనసాగవలసి ఉంది. సభకు హాజరై తమ వాదనలు వినిపించి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వం తప్పులు చేస్తే వాటిని నిలదీసి మళ్ళీ ప్రజామోదం కోసం ప్రయత్నించాల్సింది పోయి బీఆర్ఎస్ ఇటువంటి వైఖరి తీసుకోవడం ఆత్మహత్యా సదృశ్యం అవుతుందేమో ఆలోచించుకోవాలి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకతే వచ్చి ఎన్నికలలో మళ్ళీ తమను ప్రజల గద్దెనెక్కించేందుకు తోడ్పడుతుందని చంద్రశేఖరరావు కానీ ఆయన పార్టీ నాయకులు కానీ భావిస్తూ ఉంటే పొరపాటు. వాస్తవం ఇది. సభకు సారొస్తే సబబు ఉండేది రారు. ఆయన రాకపోగా మొత్తం శాసనసభ పక్షాన్ని బహిష్కరింపజేసింది. శాసనసభను శీతాకాల సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నాం. ఇక దానికి బయట సోషల్ మీడియాల కారణం ఏంటంటే ఉపసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావుని సబితారెడ్డి నియమించిండు, తలసాని శ్రీనివాస్ యాదవ్ని. హరీష్ రావుని దాంట్లో పెట్టడం కేటీఆర్కి ఇష్టం లేదు. దానివల్ల పెట్టినాక మళ్ళీ కేటీఆర్ అపోజ్ చేసిండు కాబట్టి మొత్తం సభనే బహిష్కరించాడు. ఎందుకంటే ఫ్లోర్ లీడర్ లేనప్పుడు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అవుతుంది, అపోజిషన్ నాయకుడు లేనప్పుడు ఉపనాయకుడే అక్కడ నాయకుడు అవుతుంది. ఉపనాయకుడు హరీష్ రావు మొత్తం హ్యాండిల్ చేసిండు అనుకో,
రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు పేరు వస్తే ఆయన ఆల్టర్నేట్ లీడర్గా ఎగ్జిస్ట్ అవుతాడు కాబట్టి కేటీఆర్ అపోజ్ చేసిండు కాబట్టి కేసీఆర్ ఏం చేసిండంటే వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చిండు, మీరు బహిష్కరించి బయట రండి అని. వాళ్ళు నిజంగానే అది నిజం అయితే, నిజంగానే కొంచెంసేపు నిజం అనుకుంటే అసలు సభానాయకుడిగా ఉపసభానాయకుడిగానే ఆయన పెట్టడు, కేటీఆర్నే పెట్టేటోడు. ఎలివేట్ చేయాలంటే కేటీఆర్ని ఎవరు అడ్డం వస్తారో ఆయన పెడితే. వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు, ఎవరు అడ్డం వచ్చారు? హరీష్ రావు అడ్డం వచ్చిండా? ఇప్పుడున్న పరిస్థితుల్లో హరీష్ రావు కూడా అడ్డం వచ్చే పరిస్థితి లేదు. అది కాకపోవచ్చు కానీ వాళ్ళు ఎత్తుగడ వాస్తవంగా బీఆర్ఎస్ ఇక్కడ సెల్ఫ్ గోల్ అయినట్టయింది. వాళ్ళు కృష్ణా జలాలపై నేను నిలబడతా, కొట్లాడతా, ఇక చూస్తా, రంగంలోకి దిగుతా అన్న కేసీఆర్ అసెంబ్లీకి రాకపోయా, 3 నిమిషాలు వచ్చిపోయాయి. ఉన్న హరీష్ రావుతోనైనా మాట్లాడిస్తారేమో బీఆర్ఎస్ పార్టీ నాయకులతోనంటే అది మాట్లాడనీయకుండా తోక ముడిచారు. ఇది తోక ముడిచినట్టే అనుకోవాలి. ఈ తోక ముడుచుడికి ఏంటి కారణం? కారణాలు ఇంటర్నల్గా ఏముండొచ్చు కానీ, ఏమన్నా ఉండొచ్చు కానీ, తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే కేసీఆర్ 10 ఏళ్లలో ఏదో తప్పు చేసిండు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏదో తప్పు చేసింది కాబట్టి సభలో చర్చకు రావట్లేదు, మా గొంతు నొక్కారు, మైక్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఇవ్వపోయారు, మీరు పోట్లాడినాడా? మీరు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే మైక్ ఇవ్వకపోతే వాళ్ళ తప్పు అయింది. నువ్వు మాట్లాడటానికే ప్రయత్నం చేయకుండా నేను బయటికి వెళ్ళిపోతున్నా అన్నాక ఇక నువ్వు ప్రయత్నం చేసినవా లేదా, ఇచ్చారా లేదా మైక్ ఎట తెలవాలి ప్రజలకి. అంటే కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఏదో తప్పు జరిగింది, తప్పు చేసింది కాబట్టి చర్చించలేని పరిస్థితి, సమానం చెప్పలేని పరిస్థితుల్లో, రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు సమానం చెప్పలేని పరిస్థితుల్లోనే పారిపోయారు అనేది వస్తుంది. సార్ వస్తే సబబు ఉండేది కానీ రాలే ఆయన. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.